RCFL రిక్రూట్మెంట్ 2025 రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 1st of July 2025. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 050222025. సో దీంట్లో వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇక్కడ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో యాజ్ ఆఫ్ 1-2025 వరకు మీకు క్వాలిఫికేషన్ అనేది వచ్చేసి ఉండాలి. సో దిస్ ఇస్ ద క్వాలిఫికేషన్ నీడెడ్. కట్ ఆఫ్, సో ఇక్కడ ఆఫీసర్ వేకెన్సీ E1 ఫినాన్స్ క్యాడర్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. 6 అన్రిజర్వ్డ్, SC1, ST, OBC2, EWS 1 వేకెన్సీ. కావాల్సిన అర్హత CA చదివి ఉండాలి ఈ ఫినాన్స్ క్యాడర్కి, లేదా రెగ్యులర్ BSc చేసి ఉండాలి. ఇంకా 2 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. అండ్ క్రైటీరియా వచ్చి 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ అపరేజ్ క్రైటీరియా ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ ఈ ఫినాన్స్ స్ట్రీమ్కి అయితే 34 years లోపు ఉండాలి. అండ్ SC కేటగిరీ అయితే 39 years, OBC కేటగిరీ అయితే 37 years. ఇంకా 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ వేకెన్సీ అండి. దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఇక్కడ SC కేటగిరీ 2, ST కేటగిరీ 2, EWS కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా పెట్రోకెమికల్, ఇంకా గ్రాడ్యుయేషన్ సో బీటెక్ ఇన్ కెమికల్, పెట్రోకెమికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్లో చేసి ఉండాలి. అండ్ మీకు బాయిలర్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. బాయిలర్ ఆపరేషన్ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా 27 years లోపు ఉండాలి. EWS కేటగిరీ అయితే, ఒకవేళ SC ST అయితే 32 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ మార్కెటింగ్ స్ట్రీమ్లో మేనేజ్మెంట్ ట్రైనీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 2 వచ్చేసి OBC అండ్ 1 ఫర్ ST కేటగిరీ. సో ఇక్కడ మీకు కావాల్సిన అర్హత రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ బై AICTC లేదా AICTE లేదా UGC లేదా ICAR రికగ్నైజ్డ్ దాంట్లో మీరు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ MBA వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ 2 years ఆఫ్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చేసి MBA ఇన్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ యాజ్ ఎ మేజర్, లేదా MBA వచ్చేసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. సో మార్కెటింగ్ స్ట్రీమ్లో మేనేజ్మెంట్ ట్రైన్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రీమ్లో, రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేసి మీరు అగ్రికల్చర్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, లేదా ఫుల్ టైమ్ PG చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ డొమైన్కి. 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఒకవేళ SC ST కేటగిరీ అయితే, అండ్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఒకవేళ జనరల్ కేటగిరీ వారు అయితే. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ స్ట్రీమ్. సో కావాల్సిన అర్హత వచ్చేసి రెగ్యులర్ బీటెక్ డిగ్రీ ఉండాలి, అది కూడా కెమికల్ స్ట్రీమ్లో. 11 వేకెన్సీస్ ఉన్నాయి. 5 వచ్చేసి అన్రిజర్వ్డ్, SC కేటగిరీ 1, ST 1, OBC 3, EWS 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్ స్ట్రీమ్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్లో 4 years ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ స్ట్రీమ్లో ఉండాలి. అండ్ ఇక్కడ అప్రెస్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 years, SC ST కేటగిరీ 32 years, అండ్ OBC కేటగిరీ 30 years. PWD కేటగిరీ వారికి రిలాక్సేషన్ కూడా ఉంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ స్ట్రీమ్. టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి మెకానికల్ స్ట్రీమ్లో. అన్రిజర్వ్డ్ 1, OBC 1. రెగ్యులర్ ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. సో అపరేజ్ క్రైటీరియా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి 27 years అండి, అండ్ OBC కేటగిరీ అయితే 30 years ఇస్ అపరేజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎన్వైర్మెంట్ డిసిప్లిన్లో 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ వచ్చేసి బీటెక్ డిగ్రీ ఉండాలి ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్లో, లేదా మీరు బీటెక్ ప్రిఫరబుల్లీ కెమికల్ డిసిప్లిన్లో ఉన్నా కూడా, అండ్ 2 years ఆఫ్ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. బట్ 27 years ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ డొమైన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అండ్ రిజర్వ్డ్ 1, SC 1, ఇంకా OBC 1 వేకెన్సీ. సో బ్యాచులర్ డిగ్రీ వచ్చేసి బీటెక్ డిగ్రీ. సో బీటెక్ డిగ్రీ వచ్చేసి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో లేదా పవర్ ఇంజనీరింగ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి రికగ్నైజ్డ్ బై కన్సర్న్డ్ అథారిటీస్ UGC AICTE అప్రూవ్డ్ కాలేజ్లో చదివి ఉండాలి. 27 years అపరేజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ OBC అయితే
32 ఇయర్స్ అండి. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 32 ఇయర్స్ అండ్ ఓబీసీ అయితే 30 ఇయర్స్ ద ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిజర్వ్ టు ఓబీసీ 1 వేకెన్సీ. ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ వచ్చేసి మీరు ఇన్స్ట్రుమెంటేషన్లో లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా యాజ్ యూజువల్ 27 ఇయర్స్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ ఓబీసీ కేటగిరీ అయితే 30 ఇయర్స్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వేకెన్సీస్ లేవు కాబట్టి ఓన్లీ ఓబీసీ యాజ్ వెల్ యాజ్ జనరల్ కేటగిరీ వరకే ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ కన్సిడర్ దాట్. మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ స్ట్రీమ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ. రెగ్యులర్ ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీరు చదివి ఉండాలి. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 27 ఇయర్స్ అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 30 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా 27 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ సేఫ్టీ డిసిప్లిన్లో ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ కేటగిరీలో. సో ఇక్కడ సేఫ్టీకి మీరు కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ బీటెక్ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్లో చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇక్కడ ఎస్సీ కేటగిరీ కాబట్టి 32 ఇయర్స్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ మెటీరియల్స్లో ఉంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్ వేకెన్సీ 19 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ ఐదర్ మెకానికల్, కెమికల్, పెట్రోకెమికల్, ఎలక్ట్రికల్ ఈ పర్టికులర్ డొమైన్స్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. రెగ్యులర్ డొమైన్లో బీటెక్ చదివి ఉండాలి. అండ్ లేదా మీరు 3 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికల్ స్ట్రీమ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంకా ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 60% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి అండ్ ఓబీసీ కేటగిరీకి 30 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 32 ఇయర్స్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. సో ఇక్కడ కావాల్సిన అర్హత రెగ్యులర్ ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. బీటెక్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ డిసిప్లిన్ ఎనీ డిసిప్లిన్స్లో ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో. సో ఐఈ డిసిప్లిన్లో మీకు ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద క్రైటీరియా అండి. అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కాబట్టి 30 ఇయర్స్ 27 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ ఆఫీసర్, సెక్రటరియల్, E1 అండ్ లేదా E2 క్యాడర్. సో ఇక్కడ కావాల్సిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ 1, ఓబీసీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. అండ్ క్యాండిడేట్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అసిస్టెంట్ ఆఫీస్ మేనేజ్మెంట్లో మీకు డిప్లొమా ఉంటే, హ్యావింగ్ కంప్లీటెడ్ ద సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ అండ్ ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో ట్రాన్స్లేషన్ లైక్ బాస్ని యాప్ ఈస్ డిజైరబుల్. సో ఇక్కడ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, బట్ మీకు డిప్లొమా ఈజ్ మ్యాండేటరీ క్రైటీరియా అండ్ సర్టిఫికేషన్ కోర్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ సెక్రటరేట్ ఆఫీసర్ సెక్రటరేట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి సో ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండి, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. బట్ ఒకవేళ మీకు ఈ పర్టికులర్ డొమైన్లో డిప్లొమా ఉంటే ఇట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. సో డిప్లొమా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, సెక్రటరియల్ ప్రాక్టీస్ ఈ పర్టికులర్ డిప్లొమా ఉంటే ఇట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. అండ్ మీకు సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్, ఇంకా రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ లైక్ బాస్ని యాప్ ఈస్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. బట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది కేవలం పీజీ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్, ఎస్సీ 1, ఓబీసీ కేటగిరీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా 1 వేకెన్సీ ఉంది. సో ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా దీంట్లో వచ్చేసి అప్పర్ ఏజ్ క్రైటీరియా 40 ఇయర్స్ అండి, ఎస్సీ కేటగిరీ 45 ఇయర్స్. దీంట్లో 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ సెక్రటరియల్ ఆఫీసర్ సెక్రటరియల్కి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్స్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఎస్సీ కేటగిరీ వేకెన్సీ. దీంట్లో కావాల్సిన అర్హత మీకు ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్లస్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చేసి సోషల్ వర్క్ రిలేటెడ్, ఇంకా ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ స్టడీస్
ఇంకా పర్సనల్ ఈ పర్టికులర్ డొమైన్లో పీజీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్పర్ ఏజ్ క్రైటీరియా ఎస్టీ కేటగిరీకి ఉంది కాబట్టి 32 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్ డొమైన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, 1 for అన్రిజర్వ్డ్ 1 for ఓబీసీ. ఇక్కడ కావాల్సిన తర్వాత రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, ఇంకా 2 years ఆఫ్ ఎంబీఏ కూడా ఉండాలి. ఎంబీఏ వచ్చేసి హెచ్ఆర్ డొమైన్లో లేదా హెచ్ఆర్డిఎం ఈ పర్టికులర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో మీకు ఎంబీఏ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 27 years ద అప్పర్ ఏజ్ క్రైటీరియా, ఓబీసీ కేటగిరీకి 30 years ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఆర్సీఎఫ్ఎల్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ లేదా బుక్ మార్క్ అనేది చేసుకోండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ 1 to 2025 లోపు మీరు డేట్ ఆఫ్ రికనింగ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 1 to 2025 లోపు మీకు డిగ్రీ వచ్చి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఫిమేల్ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. సో ఇట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ఫిమేల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజ్ లేదు. సో మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ వచ్చేసి మీరు ఇక్కడ ముంబైలో ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్రైనీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ రోల్ ఇన్ ఆర్సీఎఫ్ఎల్లో. సో ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి ఫస్ట్గా 60,000 అనేది బేసిక్ పే స్కేల్. సో అప్రాక్సిమేట్గా 83,880 అనేది మీకు ఆల్ ద అలవెన్సెస్ కలుపుకొని మీ పే స్కేల్ ఇలా ఉంటుందండి. 83,880 అనేది ఇన్ హ్యాండ్ శాలరీ ఉంటుంది. ఇది E1 క్యాడర్లో. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ శాలరీ క్రైటీరియా. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ వేకెన్సీస్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఈ పర్టికులర్ సెంటర్స్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. దాంట్లో హైదరాబాద్ కూడా ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గౌహతి, కోల్కతా, ముంబై, ఇంకా నాగ్పూర్, ఢిల్లీ, ఎన్సీఆర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం ఈ సెంటర్స్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇంకా పీడబ్ల్యూడీ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీరు రాయడానికి వెళ్ళినప్పుడు థర్డ్ ఏసీ రైల్ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్. సో ప్లీజ్ బీ నోటెడ్. అండ్ ఫిమేల్ కేటగిరీకి ఎటువంటి ఫీజ్ లేదు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఆర్సీఎఫ్ఎల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 90 minutes ఉంటుంది. 90 minutesలో టోటల్గా 100 questions అడుగుతారు. అవుట్ ఆఫ్ 100 questions 50 questions అనేది కరికులం రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 50 questions అనేది జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ జీకే జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండి. దెర్ విల్ నాట్ బీ ఎనీ నెగిటివ్ మార్కింగ్. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. 50 questions అనేది డొమైన్ నాలెడ్జ్ అండ్ 50 ఈజ్ నాన్ డొమైన్ నాలెడ్జ్. సో ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెలెక్షన్ క్రైటీరియా. సో ఇక్కడ ఫస్ట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఫర్దర్గా మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఆఫ్టర్ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20% వెయిటేజ్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ వచ్చేసి 80% అండి. సో మోస్ట్ ఆఫ్ ది క్రైటీరియా మీరు మెరిట్ లిస్ట్ ద్వారా మీరు ఉంటే యూ కెన్ క్రాక్ దిస్ ఇంటర్వ్యూ అండ్ యూ కెన్ గెట్ దిస్ జాబ్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి 16/6/2025 till 5 PM ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.